నమస్తే బోసుకుమరి పావల దత్తపుత్రుడు అమ్ముడు పోయాడు, రాజకీయాలు టైంపాస్ రాజకీయాలు చేస్తాడు. చివరికి పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఆయన అధికారంలో రావడం కాదు, మిగతా వాళ్ళని అధికారంలో తీసుకురావడానికి అనేటువంటి విధంగా విపరీతమైనటువంటి ప్రచారం చేసేవాడు. మళ్ళీ ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీని ముంచేశాడు, బీజేపీ పార్టీకి ద్రోహం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, నమ్మక ద్రోహం చేశాడని చెప్పేసి బలాలు గుద్ది మాట్లాడినటువంటి నేతలు చాలా మంది ఉన్నారు. కానీ బీజేపీ పార్టీకి కన్నీ విని ఎరుగునటువంటి, కనీసం ఒక్క సీట్ అన్నా వచ్చిద్దా రాదా అనేటువంటి అనుమానం నుంచి కన్నీ విని ఎరుగునటువంటి విజయాన్ని బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు అందించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా కాలం నుంచి ఉన్నటువంటి పక్కన నాయకులందరినీ మినిస్టర్లు చేసుకున్నాడు, ఎమ్మెల్యేలు చేసుకున్నాడు, తాను కూడా మినిస్టర్ అయ్యాడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు. జనసేన పార్టీకి గ్లాస్ గుర్తింపు, అంటే పార్టీకి గుర్తింపు తెచ్చుకున్నాడు, ఒక సింబల్ తెచ్చుకున్నాడు, పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఎలాంటి విధానం లేదు, డబ్బు లేదు, రాజకీయంగా వెనక రాజకీయ కుటుంబాలు కాదు, ఏమీ కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది పనికి మాలిన సన్నాసులు ఆయన మీద ఇంకా విషయం ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అసలు లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం, నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు అంచనా ఎవరికి కూడా అందదు, ఖచ్చితంగా అందదు. ఈ సన్నాసులకైతే ఖచ్చితంగా అందదు, కొంతమందికి ఆ సన్నాసులకైతే ఖచ్చితంగా అందదు. ఎందుకంటే అందరూ మాట్లాడినటువంటి వాళ్ళే, వాళ్ళ నోటితోనే మళ్ళీ శభాష్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మాట్లాడించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని ముందుకు తీసుకొచ్చినా దాంట్లో ఒక అర్థం పరమార్థం ఖచ్చితంగా ఉంటాయి. అది మనకి చాలా సార్లు నిరూపితమైంది. 2024 ఎలక్షన్స్ దానికి నిదర్శనం. ఒక్క పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం నుంచి, అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తాన్ని తిప్పగలిగాడు అని అంటే, ఏమీ లేకుండా మామూలు ఉన్నటువంటి ఒక నార్మల్ వ్యక్తి, జనసేన సింబల్ కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే, అంత క్రైసిస్ లో ఉన్నటువంటి పార్టీ మొత్తం తిప్పగలిగింది అని అంటే, మరి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం, ఆయన పనితీరు ఎలా ఉంటాయో మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేసినటువంటి వాళ్ళే ఇంతకు ముందు వీళ్ళంతా మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు అంటే భయపడుతున్నారా 15 సంవత్సరాల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అధికారంలో ఉండకూడదు, మిగతా వాళ్ళందరూ ఉండొచ్చు, ఈ రకమైనటువంటి ప్రచారం మళ్ళీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంతకు ముందు ఏ ప్రచారం అయితే చేస్తున్నారో ఆ సొల్లంతా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ సొల్లు ఇంతకు ముందు ప్రజలు పట్టించుకోలేదు కాబట్టే వైసీపీ పార్టీ ఓడించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అంచనాలు ఎవరికి అందవు. కాబట్టి 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి మీద విషయం కక్కిన ఎంతమంది జర్నలిస్టులు, మీడియా, అదేవిధంగా సొంత సామాజిక వర్గం, లేకపోతే వైసీపీ పార్టీకి సంబంధించి, టీడీపీ పార్టీకి సంబంధించి కొంతమంది, అదేవిధంగా సోషల్ మీడియా, ప్లస్ ఆయనకు ఒక సోషల్ మీడియా తప్పితే మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ కూడా లేదు, మరి డబ్బు సపోర్ట్ లేదు, రాజకీయంగా వెనక ఏ సపోర్టు లేదు. కానీ మరి ఆయన ఇంత విజయం సాధించగలిగాడు అంటే మరి పవన్ కళ్యాణ్ గారి అంచనాలు ఎవరికైనా అందినాయా? మరి వీళ్ళు సొల్లు మాట్లాడుతుంటారు ఏంటో. కానీ ఖచ్చితంగా ఒకటేదో చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయబోతారు, టార్గెట్ చేస్తారు. మరేమో చూద్దాం.